నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కరోనా సమయంలో విడుదలైన పూరి మ్యూజింగ్స్ లోని ఓ పాత ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెద్ద దుమారానికి దారితీసింది. ముఖ్యంగా పర్ఫెక్ట్ హస్బెండ్ టాపిక్ లో దేవుళ్ళు సీతారాముల ఉదాహరణలు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు రావడంతో పూరి జగన్నాథ్ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. లాక్డౌన్ సమయంలో పూరి జగన్నాథ్ తన ఆలోచనలను పూరి మ్యూజింగ్స్ పేరుతో పాడ్కాస్ట్ రూపంలో అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. జీవిత తత్వం, సంబంధాలు, సమాజం, సైన్స్, నమ్మకాలు వంటి అనేక అంశాలపై ఆయన అప్పట్లో మాట్లాడారు. అయితే తాజాగా పర్ఫెక్ట్ హస్బెండ్ అనే పాత ఆడియో క్లిప్ మళ్లీ వైరల్ అవడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. ఆ ఆడియోలో భార్యాభర్తల సంబంధాల గురించి మాట్లాడుతూ సీతారాముల ఉదాహరణను ప్రస్తావించడం కొందరు హిందూ సంఘాలకు ఆగ్రహం తెప్పించింది. దేవులను తప్పుగా చూపిస్తున్నారు, సెంటిమెంట్స్ దెబ్బతీశారు అంటూ సోషల్ మీడియాలో పూరిపై విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు నెటిజన్లు అయితే ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఈ వివాదం మరింత ముదురుతుండటంతో పూరి జగన్నాథ్ స్పందించారు. అది ఇప్పటి ఆడియో కాదు, 5 ఏళ్ల క్రితం సరదాగా చేసిన పాడ్కాస్ట్ మాత్రమే. భార్యాభర్తల మధ్య ఉండే అడ్జస్ట్మెంట్స్ ను ప్రాక్టికల్ గా చెప్పడానికి కొన్ని ఉదాహరణలు వాడాను. దేవులను అవమానించాలనే ఉద్దేశం అస్సలు లేదు అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, ప్రపంచంలో పర్ఫెక్ట్ మ్యారేజ్ అంటూ ఏది ఉండదు. పెళ్లి అనేది ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయాణం అనే సందేశం ఇవ్వడానికే ఆ మ్యూజింగ్ చేశానని పూరి తెలిపారు. అయితే ఆయన ఉపయోగించిన కొన్ని బోల్డ్ పదాలు ఇప్పుడు వివాదానికి కారణమయ్యాయని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇక మరోవైపు పూరి అభిమానులు మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. పాత ఆడియోలను తవ్వి తీసి కావాలంటే టార్గెట్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ట్రోలర్స్ కు కౌంటర్లు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో మాత్రం పూరి మ్యూజింగ్స్ మరోసారి వైరల్ ట్రెండ్ అవుతోంది.